ప్రపంచంలోనే అత్యధికంగా ఎక్కువ శాతంలో హెచ్ఐవి ఎయిడ్స్ లాంటివి ఈ సౌత్ ఆఫ్రికాలోనే ఉంటాయి. అక్కడ ప్రతి 5 ప్రజల్లో ఒకరికి తప్పకుండా ఈ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతూ ఉంటారంట. ఈ విధంగా చూసుకుంటే ప్రపంచంలోనే ఎక్కువగా ఈ హెచ్ఐవి బాధితులు ఈ సౌత్ ఆఫ్రికాలోనే ఉంటారు. భూమిపైన మొదట్లో పుట్టిన మనుషుల యొక్క అవశేషాలు ఈ సౌత్ ఆఫ్రికాలోనే కనుగొన్నారంట. ఆ విధంగా దొరికిన ఆ పురాతన మనుషుల యొక్క అవశేషాలు సుమారుగా 1,60,000 సంవత్సరాల క్రితం అంట. నోబెల్ ప్రైజ్ ఎంత ఫేమస్సో మీకు తెలిసే ఉంటుంది. అది కూడా శాంతిలో నోబెల్ ప్రైజ్ రావడం అంటే ఎంతో గొప్ప. ఆ విధంగా శాంతిలో నోబెల్ ప్రైజ్ ఎవరికైనా వచ్చిందంటే ఒక దేశానికి ఒకరు మాత్రమే ఉంటారు. కానీ ఈ సౌత్ ఆఫ్రికాలో నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చిన వాళ్ళు 2 ఉన్నారు. ఒకరు నెల్సన్ మండేలా, ఇంకొకరు ఆర్చ్ బిషప్ డెస్మండ్ టుటు. ఇంకొక వింత ఏంటంటే సోవిటో అనే ప్రాంతంలో విలకాజీ స్ట్రీట్ అనే వీధిలో ప్రపంచ శాంతిలో నోబెల్ ప్రైజ్ వచ్చిన వీరిద్దరూ ఉండేవారంట. సౌత్ ఆఫ్రికాలో రోవోస్ రైలు అనే ఒక ప్రత్యేకమైన రైలు ఉంది. ఈ రైలే ఇప్పటికీ ప్రపంచంలోనే మిగతా అన్ని లగ్జరీ ట్రైన్ల కంటే ఇది చాలా ఖరీదైన లగ్జరీ ట్రైన్ అంట. మీ అందరికీ బంగీ జంపింగ్ గురించి తెలిసే ఉంటుంది. చాలా టూరిస్ట్ స్పాట్లలో ఈ బంగీ జంపింగ్ గురించి వినే ఉంటారు. ఈ విధంగా చూసుకుంటే ప్రపంచంలోనే అతి పొడవైన 710 అడుగుల లోతైన బంగీ జంప్ ఈ సౌత్ ఆఫ్రికాలోనే ఉంది. యుఎస్ఏ తర్వాత బయట ప్రపంచంలో జనరల్ మోటార్స్ కార్ల తయారీ సంస్థ ఎక్కడైనా ఉందంటే అది సౌత్ ఆఫ్రికాలోనే. ఈ సౌత్ ఆఫ్రికాలోని ఈ జనరల్ మోటార్స్ ప్లాంట్ లో హమ్మర్ H3 అనే వెహికల్స్ ని రెడీ చేస్తూ ఉంటారు. గత 500 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఈ సౌత్ ఆఫ్రికా చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారుగా 2000 వరకు పెద్ద పెద్ద షిప్లు, బోట్లు ప్రమాదంలో చిక్కుకొని నీటిలో మునిగిపోయాయంట. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పర్వతాల్లో ఒకటిగా చెప్పబడుతున్న టేబుల్ మౌంటైన్ ఈ సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్ లో ఉంది. మన భూమిపైనే ఎక్కువగా రేడియేషన్, మ్యాగ్నెటిక్, ఎలక్ట్రిక్ పవర్ మరియు స్పిరిచువల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే 12 ఎనర్జీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ టేబుల్ మౌంటైన్ కూడా ఒకటంట. సౌత్ ఆఫ్రికాలో సహజంగా భూమి నుండి పుట్టిన నీరు ప్రపంచంలోనే 3వ అతి శుద్ధమైన, తాగడానికి అనువుగా ఉండే పరిశుభ్రమైన నీరంట. ప్రపంచంలో చాలా దేశాల్లో అణు సామర్థ్యం పెంచుకుంటూ అణుబాంబుల్ని, అణువ్యవస్థని అభివృద్ధి చేస్తూ ఉంటే అణుబాంబుల్ని, అణుయుద్ధాలని రద్దు చేస్తూ వాటిలో పాల్గొకుండా ఉన్న ఒకే ఒక దేశం ఈ సౌత్ ఆఫ్రికా. ఈ సౌత్ ఆఫ్రికాలో ఎటువంటి అణుబాంబులకు సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ, పరీక్షలు కానీ, అభివృద్ధి కానీ జరగదంట. ద ప్యాలెస్ ఆఫ్ ది లాస్ట్ సిటీ పెద్ద రిసార్ట్ హోటల్ ఈ సౌత్ ఆఫ్రికాలోనే ఉంది. ఇక్కడ సాహసిద్ధమైన అడవి కాకుండా మనుషులతో 25 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన ప్రాంతంలో మొక్కలని, చెట్లని పెంచి ఇక్కడ ఈ హోటల్ని తయారు చేశారంట. భూమి లోపల సహజ సిద్ధంగా పుట్టిన నిధులు, నిక్షేపాలు లాంటి వనరుల్లో చూసుకుంటే ఈ సౌత్ ఆఫ్రికా ప్రపంచంలోనే 90% వరకు వీటిని ప్రపంచ దేశాలకు అందిస్తుందంట. ప్రపంచంలో బంగారం కంటే ఖరీదైన ప్లాటినం మెటల్ ని కూడా 90% వరకు ఈ సౌత్ ఆఫ్రికానే ప్రపంచ దేశాలకి ఎగుమతి చేస్తుందంట. అలాగే ప్రపంచానికి కావాల్సిన బంగారంలో 41% వరకు బంగారపు ఎగుమతులు కూడా ఈ సౌత్ ఆఫ్రికాని ప్రపంచానికి అందిస్తుందంట. సౌత్ ఆఫ్రికాని రెయిన్బో నేషన్ అని అంటారు. ఎందుకంటే ఇక్కడ అఫీషియల్గా 11 లాంగ్వేజ్లని మాట్లాడుతూ ఉంటారు. ప్రపంచంలో జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో ఈ సౌత్ ఆఫ్రికా 24వ స్థానంలో ఉంటుంది. ఈ దేశంలో మొత్తం జనాభా సుమారుగా 6 కోట్ల వరకు ఉంటుంది. ప్రపంచంలో అన్ని దేశాలకి బంగారం గనుల్లోంచి త్రవ్వకాల ద్వారా బయటకు వస్తుంది. ఆ విధంగా చూసుకుంటే ప్రపంచంలో సగానికి సగం బంగారం ఈ సౌత్ ఆఫ్రికాలోని గనుల్లోంచే వస్తుందంట. సౌత్ ఆఫ్రికాలో ఈ రోజు కూడా అక్కడి శాన్ ప్రాంతంలోని ప్రజలు సుమారుగా 44,000 సంవత్సరాల క్రితం ఎటువంటి పనిముట్లు, ఆయుధాలు, పరికరాలు వాడారో అలాంటివే ఈ రోజుల్లో కూడా వాళ్ళు ఇప్పటికీ వాడుతూ ఉన్నారంట. నెల్సన్ మండేలానే సౌత్ ఆఫ్రికాకి మొట్టమొదటి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. 1990 నుంచి ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికాలో ఎవరైతే శ్వేత జాతీయులు అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారో వాళ్ళలో సుమారుగా 1000 మందిని ఇప్పటికే అన్యాయంగా చంపేశారంట.
సౌత్ ఆఫ్రికాలో ఎవరైతే కార్లని దొంగతనం చేయడానికి వస్తుంటారో వాళ్ళపైన అక్కడ అధికారికంగా పెట్రోల్తో గాని కిరోసిన్తో గాని చేసిన ఆయిల్ బాంబుల్ని ఆ కార్ల పైన అధికారికంగా వేయొచ్చంట. ఈ విధంగా అగ్గి బాంబుల్ని వేసి ఆ కారు దొంగల నుంచి తమ కారుని కాపాడుకోవచ్చంట. సౌత్ ఆఫ్రికా నుంచి కూడా ఆండ్రాయిడ్లో ఒక యాప్ రెడీ చేసి పెట్టారు. ఆ యాప్ ఏంటంటే ఆడవాళ్ళని పెళ్లి చేసుకునేటప్పుడు కట్నంగా మీరు ఎన్ని ఆవుల్ని ఆడవాళ్ళకి ఇస్తారో ఆ లెక్కల్ని క్యాలిక్యులేట్ చేసేటందుకు ఆ యాప్ని సౌత్ ఆఫ్రికాలో డిజైన్ చేశారంట. ప్రపంచంలోనే అతి పురాతనమైన 6000 సంవత్సరాల పురాతనమైన ఒక పెద్ద చెట్టు ఆఫ్రికాలో ఇప్పటికీ జీవిస్తూ ఉంది. ఆ చెట్టు లోపల వింతగా ఒక బార్ను కూడా తయారు చేశారంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్ నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.